జై హో ఆల్ గ్రేట్ లీడర్స్. జై హో. చెప్పండి. నా పే- నా పేరు సరిత. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా పైన వచ్చేసి భూపాల్ రెడ్డి సార్. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అంటే భూపాల్ రెడ్డి సార్ ద్వారా వచ్చింది. ఆ, నేను మా ఆడబిడ్డ కోసానికి ఈ మ్యాట్రిక్స్ తీసుకోవడం జరిగింది. నేను ఓకే. ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నా, ఫస్ట్ అంటే మా ఆడబిడ్డకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ పక్క మొత్తం పగిలిపోయింది. బ్రెయిన్ అనేది లెఫ్ట్ సైడ్ లో డొక్కలో పెట్టారు. అసలు ఇంకా పని చెయ్యదు, అసలు ఏం పని చేయదు అనుకున్నాము. తర్వాత మంచిగానే రికవర్ అయింది. 1 మంత్ కోమాకి వెళ్ళినది. కోమాల నుంచి 1 మంత్ తర్వాత బయటికి వచ్చింది. వచ్చిన తర్వాత మంచిగానే ఉన్నది. ఒక 5 years బాగున్నది. అసలు ఏం జరిగిందో తెలియదు. హఠాత్తుగా ఒక చంటి పిల్లలాగా అయిపోయింది. ఇప్పుడు చిన్న పిల్లలైతే ఏ విధంగా ఉంటారో అట్లా అయిపోయింది. అసలు ఇట్లా లేస్తే కింద పడిపోవడము, ఆ ఏం చేయలేకపోవడం. ఇంకా మొత్తానికి ఇంకా ఒక చిన్న పిల్ల, అసలు మా అన్న అయితే ఒక చిన్న పిల్లని చూసుకున్నాడు. అసలు మా అన్న అంటే గ్రేట్, అసలు గ్రేట్ అని నేను అనుకుంటాను. అంత బాగా చూసుకున్నాడు. ఒక రోజు వీడికి యశోద హాస్పిటల్ కి వచ్చిర్రు వాళ్ళు, మా అన్న మా పెద్దమ్మ మా ఆడబిడ్డని తీసుకొని వచ్చిర్రు. వచ్చినప్పుడు భూపాల్ రెడ్డి సార్ అనేది మా దగ్గరికి వచ్చిండు. ఇట్లా ప్రొడక్ట్ బాగుంది మేడం, ఇట్లా తీసుకోండి, యూజ్ చేయండి, వాడండి అని చెప్పి. లేదు 20 లక్షలు అయినాయి, ఇప్పటికీ ఏం తగ్గలేదు. దీనికి ఏం తగ్గుతుంది అని ఫస్ట్ నేనే అన్నా. అసలు నాకైతే నమ్మకం లేదు. ఆమె పొజిషన్ ఎట్లున్నది అంటే, మా ఇంటికి వచ్చినప్పుడు అసలు నేను అనుకున్నా ఇంకా చనిపోతుంది అనుకున్నా. చనిపోతుంది ఆ మనసులా చనిపోతుంది అనుకున్నా. కానీ మా అన్నకు ధైర్యం చెప్పిన, ఏం కాదులే అన్న, తగ్గిపోతుంది తగ్గిపోతుంది అని. కానీ నాకు అసలు 0% కూడా నమ్మకం లేకున్నది అసలుకు. ఎట్లాగో చనిపోతుంది అని మొత్తానికి ఫిక్స్ అయిపోయినా. నేను రోజులు గడవాల్సిందే తప్ప అసలు ఏం లేదు ఆ పిల్ల దగ్గర అనేసి నేను చాలా బాధపడ్డా. ఇక నేను మా పెద్దమ్మ మా అన్న చాలా ఏడ్చినాము. ఏడుస్తాగానే అసలు ఏంది మా అన్న పరిస్థితి ఏంది, ఒక బాబు, ఆ బాబు పరిస్థితి ఏంది, చాలా అనిపించింది. సార్ని తీసుకొని భూపాలరెడ్డి సార్ వచ్చి మా ఇంటికి వచ్చి ప్లాన్ ఇచ్చిర్రు, డెమో ఇచ్చిర్రు. అన్న తర్వాత మా అన్నకు నచ్చింది. నచ్చింది నాకైతే నేరుగానే ఉందంటే ఏం తగ్గుతుంది, 2 లక్షలు పెడితేనే లేదా అంటే నీకు తగ్గుతుంది అని ఎట్లా నమ్ముతున్నావు అన్న అంటే, పోనీరా 2 లక్షలే పోయి, నాకు పెద్ద లెక్క కాదు, తీసుకున్నాము అని చెప్పి తీసుకున్నాడు. ఇమ్మీడియట్ గా వాడింది. లేదు వెళ్ళిన తర్వాత రిజల్ట్ వస్తలేదు అని పడారు. లేదు అని అంటున్నారు. నేను భూపాల్ రెడ్డి సార్ అన్నాను, ఏం సార్ నాకు ఇట్లా చెప్పి తగ్గుతుంది అని చెప్పారు, రిజల్ట్ తెలియదు అని నేను బ్రో చెప్పలేదు అని నేను చెప్పాను. మరి చెప్పాను మేడం, పెట్టింది ప్రొడక్ట్స్ తీసుకొని అన్న ఇంకా అక్కడ పని బావి దగ్గర పని చూసుకోవాలి, ఇక్కడ చిన్నపిల్లలు చూసుకున్నట్టు మా మరదల్ని చూసుకోవాలి. సరిగ్గా వాడలేకపోయారు, వాడలేదు ఖాళీ మ్యాట్రిక్స్ ఒకటి వాడిరు అంతే. మళ్ళీ తర్వాత కాల్ చేసి నేను సార్ తో అడిగాను, ఏం సార్ ఇంకా ఇవ్వలేదు, ఇంకా రిజల్ట్ అనేది కనిపిస్తలేదు అంటే, మేడం ఎట్లా వాడిండ్రు అని చెప్పారు. అంటే ఏమో సార్ వాళ్ళు ఉండేది నాకైతే తెలియదు. ప్లాన్ ఇప్పుడు ప్లాన్ కి వెళ్ళినప్పుడు మా అన్ననే డైరెక్ట్ అడిగినాం. అడిగితే నాకైతే వీలు అవ్వలేదు, ఉంటలేను నేను ఇంటి దగ్గర, సరిగా అయితే వాడలేదంటే, సరిగ్గా వాడంది రిజల్ట్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఒక 1 week పనులన్నీ బంద్ చేసి దగ్గర ఉండి వాడు అని చెప్పాను మేడం. చెప్తే సరే అని చెప్పేసి కరెక్ట్ 1 week వాడింది మేడం. పని చేసుకున్నాడు, ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడన్న. ఆ పని బంద్ చేసుకుని ఇంటి దగ్గరే ఉండి ఈ ప్రొడక్ట్ వాడిపించిండు. అసలు ఎంత మంచి రిజల్ట్ అంటే, 1 week తర్వాత వీడియో కాల్ చేసి వంట చేస్తున్నా అని ఫోన్ చేసింది మేడం. నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చూడు వదినా, నేను వంట చేస్తున్నా, నాకు తగ్గిపోయింది అన్నది. అన్న తర్వాత అట్లనే రెగ్యులర్ గా వాడు అన్న తర్వాత మళ్ళీ 1 week తర్వాత బావి దగ్గరకు పోయి వ్యవసాయం చేసింది, బుడ్డ చేను వీకింది. అసలు మస్తు ఇంత మంచి రిజల్ట్ పెట్టుకొని ఎందుకు చెయ్యొద్దు, వర్క్ ఎందుకు చేసుకోవద్దు, 10 మందికి చెప్పడంలో తప్పేముంది అని ఇంకా ఆ రోజు నుంచి నేను ఈ బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన మేడం. ఇంకా తర్వాత వచ్చేసి ఓకే. చెప్పండి. నాకు లీవర్ ప్రాబ్లం ఉండే మేడం. ఓకే. లీవర్ ప్రాబ్లం ఉండే, ఆ లీవర్ కి దెబ్బ తగిలి మచ్చ వచ్చింది. అది లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే అని చెప్పింది మేడం. ఇక్కడ నాగోల్లో చూపించుకున్నా, అక్కడ చెప్తే మంత్లీ 5,000 పెట్టి మెడిసిన్ తీసుకునేదాన్ని. ఆ మెడిసిన్ వేసుకోవాలంటే నాకు భయం.
ఒక 1 మంత్ తీసుకున్నట్టు 1 మంత్ తీసుకోనట్టుగా అట్లా వాడేదాన్ని. అయినా ఇంకేదన్నా ఇప్పుడు నేను డ్యూటీ చేసేదాన్ని. ఆ డ్యూటీలో వెళ్ళినప్పుడు ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు వంగబడి ఏదన్నా పని చేసినా కడుపంతా ఉబ్బిపోయి నొప్పొచ్చి అక్కడికక్కడనే పడిపోయేదాన్ని ఇక. ఓ అట్లా మ్యాట్రిక్స్ తీసుకొని ఇంత మంచి రిజల్ట్ మా మరదలకు వచ్చింది కదా, నేను కూడా వాడి చూస్తా అని చెప్పి నేను కూడా తీసుకున్నాను మేడం. తీసుకొని వాడినాక అసలు నాకు అసలు నొప్పి అనేదే లేదు మేడం ఇక. ఆ లీవర్ ప్రాబ్లం నొప్పి అనేదే లేదు ఇక. వెరీ అసలు గుడ్. అంత మంచి రిజల్ట్ ఉంది మేడం. అసలు నాకు ఈ ఈ బయటోరియం ప్రొడక్ట్ నాకు అందజేసినందుకు భూపాలరెడ్డి సార్కు చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇంకా సాగర్ జోషి సార్కి రోజుకి అసలు కాళ్ళు కడిగి నెత్తిని పోసుకున్నా తప్పులేదు మేడం. దేవుడు అంటే దేవుడి కంటే ఎక్కువ. దేవుడన్నా ఒకసారి మన మొర ఆలకిస్తాడో లేదో తెలియదు కానీ సాగర్ సారు అసలు మన గురించి ఆలోచించి ఇంత మంచి ప్రొడక్ట్ బయటికి తేవడం చాలా గ్రేట్ మేడం. ఒకటి మేడం